నిత్యం లక్షలాది మంది భక్తులతో అలరారే ప్రసిద్ధ క్షేత్రం తిరుపతి. తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని చలువ వల్ల తిరుపతికి ప్రపంచ ఖ్యాతి దక్కింది. కలియుగ వైకుంఠంగా బాసిల్లే ఈ దివ్యక్షేత్రంలో ఇప్పుడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కొలువుతీరే అవకాశాలున్నాయి. తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ విద్యా సంస్థలను కేటాయించిన నేపథ్యంలో తిరుపతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి విద్యా సంస్థల కోసం విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాధామంతో తిరుమల మరింత శోభాయమానమవుతుందని ఈ ప్రాంతవాసులు ఆశిస్తున్నారు. ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ లాంటి విద్యా సంస్థలకు తిరుపతిలో అనుకూలతలు ఎంతవరకు ఉన్నాయో అధికారులు పరిశీలిస్తున్నారు. తిరుపతిలో ఆ విద్యా సంస్థలకు అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. మరి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో కూడా ఒక 11 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. అందులో ఒక 3 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే మనం ప్రపంచంలో ఒక బెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ చెప్పుకున్నామో, ఐఐటి మీ తిరుపతి కేంద్రంగా ఉన్న ఈ క్లస్టర్కి ఇక్కడే వస్తూ ఉంది. దాంతోపాటు అతి ప్రెస్టీజియస్ ప్రతిష్టాకరమైన సెంట్రల్ యూనివర్సిటీ, అది కూడా తిరుపతి కేంద్రంగా ఉన్న ఈ క్లస్టర్గా వస్తూ ఉంది. దాంతోపాటు ఐఐఎస్సిఆర్, అది కూడా ఇక్కడికే వస్తూ ఉంది. అంటే దాదాపు ఒక 1000 ఎకరాల స్థలంలో ఈ 3 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ రాబోతా ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి విద్యా కూడలి కూడా. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత పీఠం, ఇంకా ఇంజనీరింగ్, ఇతర కళాశాలలతో తిరుపతి విద్యా కేంద్రంగా ముందుంది. వీటన్నిటికీ తలమానికంగా ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయము, ఐఐఎస్ఈఆర్ వస్తే తిరుపతి నగరాభివృద్ధికి ఢోకా లేదు. తిరుపతి ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. రాయలసీమలో ఇది ఒక పెద్ద సెంటర్, ఎడ్యుకేషనల్ హబ్. ఆల్రెడీ మనకు చాలా యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి. కొత్తగా వచ్చినందువల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవటం ఒకటే కాకుండా ఎడ్యుకేషనల్ స్ట్రీమ్లో కొత్త డైరెక్షన్స్లో ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ అడాప్ట్ చేయడానికి అవకాశం ఉందో అవి కొత్త వాటిల్లో మరింత సులభంగా చేయడానికి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ చేయాలనేటటువంటి ప్రపోజల్ ఇంతకుముందు కూడా ఉండింది. అది ఒక మంచి ఆల్టర్నేటివ్. ఏ విద్యా సంస్థ ఎక్కడన్నది ఇంకా నిర్ధారణకు రాకపోయినా ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయాలపై తిరుపతి ఆశలు పెట్టుకుంది. ఐఐటి వస్తే సీమ ప్రజల భవిష్యత్తుకి బంగారు బాటే. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకి తిరుపతి పేరు కూడా వినిపిస్తోంది. సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా తిరుపతికి వస్తే మెరుగైన పరిశోధనలతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యావేత్తల అభిప్రాయం. తిరుపతిలో మనకు ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ తిరుపతి చుట్టూ 17 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులంతా కూడా ఐఐటి చెన్నైకి పోతున్నారు, ఐఏఎస్ బెంగళూరు పోతున్నారు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ పోతున్నారు, పాండిచ్చేరికి పోతున్నారు. అట్లా పోయే పని లేకుండా అందరూ కూడా ఇక్కడే చదువుకోవచ్చు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భూముల వివరాలు సేకరించే పనిలో అధికారులు ప్రస్తుతం నిమగ్నమయ్యారు. తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలో ఏర్పేడు విద్యా సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రదేశమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బట్ ఐఐటి ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది ప్రమాణాలతో, అత్యధిక ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ రావడం అనేది అవసరం కూడా అనమాట. ఎందుకంటే మామూలు ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఐఐటిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు కానీ, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కానీ, టెక్నికల్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక మన రాయలసీమలో రావడం ద్వారా పిల్లలకి ఎక్కువ మంది ఐఐటి ద్వారా ట్రైనింగ్ అవటం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి అటు విశాఖ, మధ్యలో విజయవాడ, గుంటూరు, ఇటు సీమలో తిరుపతి, అనంతపురం ఇలా విద్యా వికాసాన్ని వికేంద్రీకరిస్తేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. మరి నవ్యాంధ్రలో కలియుగ వైకుంఠానికి ఏ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వస్తాయో చూడాలి.